మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. 1-3-2026 విశాఖపట్నంలో దస్పల్లా హోటల్లో శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై నటుడు శివాజీ 29 నిర్మాణంలో సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో సాంప్రదాయని సుపుని శుద్ధపోసని సినిమా విశేషాలను వివరించడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శివాజీ, హీరోయిన్ లయ చిత్ర విశేషాలను వివరించారు. వివరాలు వారి మాటల్లో. ఒక సినిమా ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట. మేము ఇద్దరం కలిసి ఆ సినిమా పేరు మీ అందరికి తెలుసు, అయినా చెప్పాలి. సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసిని. పేరుకి ప్రొడ్యూసర్ నేనైనా డబ్బులు మాత్రం ఈటీవీ. సో ఈటీవీ కంటెంట్ ఎలా ఉంటుందో మీ అందరికీ ఆల్రెడీ చూశారు. ఈ సినిమా రేపు మార్చి 6వ తేదీన రిలీజ్ అవుతా ఉంది. ప్రమోషన్స్లో భాగంగా మీ అందరినీ కలవడానికి వైజాగ్లో జనానికి ఇట్లా తెలిస్తే బాగుంటుంది. సో అందుకని నిన్న అంతా కూడా వైజాగ్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. అలాగే ఇక్కడ మాకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్స్. అలాగే ఈ ఊరు వాస్తవ్యులు శరత్ నల్లా, నిషా గారు, అలాగే మన ఫుడ్ బ్లాగర్ కిరణ్, వీళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఈ సినిమాకి. బట్ దీన్ని ఆశించకుండా జస్ట్ కేవలం అభిమానం అనే ఒక అభిమానంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా మీ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సినిమా ఇంతకుముందు మేము ఇద్దరం 3 సినిమాలు చేసాం. మిస్సమ్మ, అరవిందయ చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా. ఆ సినిమా తర్వాత ఆల్మోస్ట్ లయ గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇదే 4వ సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసిని. ఆ 3 సినిమాల మీద ఎలాగైతే మీ అందరు కూడా మమ్మల్ని ఆదరించారు, ఈ సినిమా ఈ ట్రెండ్కి తగ్గట్టు ఎక్కడా కూడా ఏదో కామెడీ కోసం కామెడీ, మన జబర్దస్త్ కైండ్ ఆఫ్ అలా ఉండదండి. సినిమా చాలా కాంటెంపరీ సినిమా ఇది. మీకు చాలామంది మీరు అడగకుండానే క్వశ్చన్స్ నేను ఒకటి చెప్తాను. ఎలా ఉంటుంది ఈ సినిమా? అదే నేనే చెప్తున్నా, అందుకనే మీరు అడగకుండానే చెప్పాను. ఈ సినిమా ఎలా ఉంటుంది అంటే మీకు జానర్ చెప్తాను. మీ అందరికీ తెలుసు వరుణ్ డాక్టర్ అనే ఒక సినిమా వచ్చింది. అలాగే కోకో కోకిలా, ఇలా ఒక డార్క్ కామెడీ ఫిల్మ్ అనమాట ఇది. సో ఇంక ఈ సినిమా కథ గురించి చెప్పలేము, ఎందుకంటే డార్క్ కామెడీ ఫిల్మ్ అంటే చెప్తే మజా పోతుంది, చూస్తేనే. సో రేపు 6వ తారీఖు థియేటర్లోకి వస్తుంది వైజాగ్. ఉత్తరాంధ్ర సినిమా అంటే ఉత్తరాంధ్ర అంటే సినిమా. ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా, నేను చేసిన లాస్ట్ సినిమా కూడా 50 రోజులు ఆడింది ఇక్కడ, కూచమ్మ కూర్చోడు అనే సినిమా. సో 100 రోజుల సినిమాలు 4 ఉన్నాయి. సో వైజాగ్ డెఫినెట్గా ఆదరిస్తానని నమ్ముతున్నాను. ఉత్తరాంధ్ర మీ అందరి సహకారం కావాలి. అంటే ఈ సినిమా చేసేసి నేను విపరీతంగా ఇక హీరోగా సినిమాలు చేసేసేయాలి అలాంటి ఉద్దేశం అలా నాకు లేదండి. ఎందుకో వచ్చింది అంటే ఒక లెవెల్ పెంచుకోవటానికి అనే మూమెంట్లో సినిమాలు కాకుండా మన దగ్గరకు వచ్చే మంచి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే, అది కూడా కామెడీ బేస్డ్ స్క్రిప్ట్ అయితేనే చేస్తా. లేదంటే మనకు బ్రహ్మాండంగా కోట్ లాంటి సినిమాలు, దండోర లాంటి సినిమాలు మనకు ఉండనే ఉన్నాయి. నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఎందుకంటే అండి హీరో అనేసరికి కొంచెం వెయిట్ మొయ్యాల్సి వస్తుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్దామని చూస్తున్నాను. ఊరికే హీరో అని చేయాల్సిన చేసాం. 70-80 సినిమాలు చేశాను హీరోగా కూడా. సో మంచి సినిమాలు చేయాలి, మంచి పాత్రలు చేయాలి. తెలుగులో కూడా మంచి నటులు ఉన్నారు అనేది నెక్స్ట్ తరాల, మిగతా భాషల్లో కూడా మేము చేయగలమని చెప్పాలి. ఆ భాషల్లో కూడా మంచి నటులు ఉన్నారు, అలాగే మన తెలుగులో కూడా మంచి నటులు ఉన్నారు అనేది అందరికీ తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. అలాంటి పాత్రల కోసం చూస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఇలాగే జనం కోసం మాట్లాడుతూ నా కుటుంబం కోసం సినిమాలు చేస్తూ ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వైజాగ్తో అనుబంధం ఏంటంటే
వైజాగ్ నుంచి. సో నేను విజయవాడ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే, నేను విజయవాడలో పెరిగాను, పుట్టి పెరిగి అక్కడ చదువుకున్నాను కాబట్టి విజయవాడ అమ్మాయి అని వచ్చింది. సో మా తాతగారు, మా అమ్మగారు అందరూ ఇక్కడ నుంచి సో అందుకని ఇప్పుడు కూడా చాలామంది రిలేటివ్స్ ఇక్కడే ఉన్నారు. సో ఇట్ ఈస్ మై టౌన్ అని నా ఫీలింగ్. సో చిన్నప్పుడు ఇక్కడంతా జగదాంబ సెంటర్లో ఇదంతా తిరగడం అని గుర్తొస్తుంది. సో దాని తర్వాత మా సినిమా ఎప్పుడు రిలీజ్ ఉన్నా కూడా అట్లాంటి ఓన్ చేసుకుంటారు కూడా పబ్లిక్ మీ పేరు చేస్తున్నప్పుడే కొంచెం ఎక్కువగా ఉందా, కొంచెం అంటే బికాస్ జనాలు కూడా నన్ను ఏమనుకుంటారు అమ్మో ఇవన్నీ మొదలుపెట్టింది. అంటే అది కూడా కాదు, మళ్ళీ అంటే ఆయన్ని కూడా డామినేట్ చేసేది కదా, నాకు అక్కడ భయం. నేను ఒక్కదాన్ని డామినేటింగ్ అదే మన అంటున్నారు, మన అందరూ అదే అంటున్నారు. ఏమని ఏంటిది నువ్వేంటి మంగపతిని పప్పుచారు పెట్టమంటున్నావు ఆలోచించుకోక అని అంటున్నారు. సో ఏంటంటే అయినా సరే ఏంటంటే మా ఇద్దరి కాంబినేషన్లో తను నన్ను డామినేట్ చేస్తుంటే ఎంజాయ్ చేశారు ఇంతకుముందు సినిమాలు కూడా ఆడియన్స్. సో ఇది కూడా అలా ఉంటూనే మంచి ఆ థ్రిల్లింగ్ ఎలిమెంటు అనేది మిమ్మల్ని ఖచ్చితంగా కట్టుబడేస్తుంది, అదైతే గ్యారంటీ ఏమో. డెఫినెట్గా అండి, నేను అయితే నమ్ముతున్నాను. అండ్ ఏంటంటే డామినేటింగ్లో కూడా ఏంటంటే అంటే దాంట్లో లవ్వే ఉంటుంది. ఎందుకంటే ఒక హస్బెండ్కి మీద ఉన్న లవ్వే అలా తప్ప ఇదేదో ఏదో చేసేసి ఒక నేనే గొప్ప అనే కాదు. షీ ఈస్ వెరీ ఇన్నోసెంట్, షీ ఈస్ వెరీ లవింగ్ వైఫ్. కానీ అదేంటంటే ఆతృత అనమాట, ఏదోదో చేసేయాలి, మా ఫ్యామిలీని సేవ్ చేసుకోవాలి, మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఆ దాంట్లో వచ్చే డామినేషన్ తప్ప ఇది ఒక నెగిటివ్గా వచ్చే డామినేషన్ కాదు. సో నెగిటివ్గా నువ్వు ఎలా చెప్తావు వాడు కదా చెప్పాలి. నేను అనుకుంటున్నాను మీరు చూసిన తర్వాత మీరు నెగిటివ్ పాజిటివ్ వైజాగ్లో మీ జగదాంబలో జురాసిక్ పార్క్ రిలీజ్ అయింది. దాని పక్కనే ఏమైందంటే ఏ దిల్లకి మూవీ కూడా రిలీజ్ అయింది. సో మేమేమో ఆతృతగా అందరికంటే ఫస్ట్ వెళ్ళి చూసేస్తున్నాం అని చెప్పి ఆతృతగా లైన్లో అబ్బాయిల ఇంట్లో అబ్బాయిల కజిన్స్తో ఛాలెంజ్ చేసి అమ్మాయి కజిన్స్ అందరూ వచ్చాం. సో గర్ల్స్ అందరూ బయలుదేరాము. సో గర్ల్స్ పోతే టికెట్లు ఫాస్ట్గా దొరుకుతాయి కదా, మేము అసలు అందరికంటే ఫాస్ట్గా వెళ్ళి మేము జురాసిక్ పార్క్ చూసేసాం అని చెప్పే ఊపులో వెళ్ళి నేను ఏ దిల్లగిలో లైన్లో నిల్చుని అక్కడ ఆ టికెట్ తీసుకున్నా. వీళ్ళు చెప్తున్నారు ఇటు వెళ్ళమని, అంటే అయినా కూడా వెళ్ళలేదు. ఇటు కదా లేదు ఇంటే ఉంటుందిలే, ఇంకొక ఎంట్రన్స్ అయి ఉంటుందని చూసాము. సినిమా హాల్ చాలా చిన్నగా ఉంది, అయినా కూడా అర్థం అవ్వలే. చూసేస్తున్నాము, అక్కడ ఆల్రెడీ యాడ్స్ వచ్చేస్తున్నాయి, టైటిల్స్ వచ్చేసాయి, పాట కూడా వచ్చేసింది. ఏంటి ఇంతసేపు యాడ్ ఏంటి అనుకుంటున్నాను. కానీ తర్వాత వెళ్ళి అస్సలు అనుకోలేదు దట్ వీఆర్ నాట్ కమ్ టు ద అంటే మేము జురాసిక్ పార్కే వచ్చాం అనుకున్నాం. సో వెళ్ళి టికెట్ తీసుకొని అక్కడ లైట్స్ చూపిస్తారు కదా ఎక్కడ కూర్చోవాలో, ఆయన అడిగాం ఇది మీరు ఏ దిల్లకి కదా వచ్చారు, జురాసిక్ పార్క్ సినిమా కాదు మీరు కొన్న టికెట్ అని. సో మళ్ళీ వెళ్ళి మేమంతా బిల్డప్ ఇచ్చిందంతా వేస్ట్ అయిపోయింది ఇంట్లో. మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ డే అందరు కజిన్స్ కూర్చొని వెళ్ళి చూసి వచ్చాం. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మెమరీ ఐ హ్యావ్. అండ్ ఈ రోడ్లో బీచ్ రోడ్లో ఎన్నిసార్లు తిరిగామో నాకే తెలియదు. సాగర్ దుర్గా నర్సింగ్ హోమ్ దగ్గర మా అమ్మమ్మ ఉంటుంది. సో అక్కడికి ఎప్పుడు వస్తూనే ఉండేవాళ్ళం. సో కరోనా ముందు వరకు శివ దేర్, తర్వాత అదే చెప్పాను కదండి, వాటికి అవన్నీ కూడా నాకు అదృష్టం కొద్దీ నేనేం చేయగలను ప్రూవ్ చేయడానికి వచ్చిన సినిమా. ఇదేంటంటే శివాజీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఇదివరకు, అది దొరుకుతుందండి. దాంతోపాటు మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes మాత్రం వీడు ఇంకా ఏమేం చేస్తాడు, ఇది పోతున్నాడు, మళ్ళీ దండోరా అన్నాడు, బిగ్ బాస్ అన్నారు, మళ్ళీ ఏంటిది వీడు అలాంటి ఒక అదృష్టం ఉంటుందండి ఈ సినిమాలో నాకు మాత్రం ఖచ్చితంగా. బట్ ఎండ్ గోల్ మాత్రం ఫన్. ఇంట్లో కూడా బయటకు వచ్చే ముందు కూడా నవ్విస్తుంది. సో చూద్దామండి మనమైతే
తర్వాత ఏంటంటే నాకు బిగ్ బాస్ హౌస్ పేషెన్సీ చెప్పింది. సర్లే చూద్దాం. చెప్పలేదు సార్, టిప్ అదే చెప్పండి. ఇలా అనుకునేవాడిని నేను. సర్లే. సరే సరే చూద్దాం. మహిళలకి మీరు బిగ్ ఫ్యాన్ అయిపోయారు. ఆ కాంట్రవర్సీకి సపోర్ట్ సాంప్రదాయం సృష్టిస్తుందని ఇదంతా కూడా ఎక్కువ వచ్చింది. ఏమైనా కాంట్రవర్సీ ఏమైనా క్రియేట్ చేస్తుందా? సార్ ఏది కూడా అది కొద్దిగా dominate మీరైనా చేస్తుంది. నేనైనా మనం ఏదో చేసేద్దామని మనం అనుకుంటాం. మనం ఏం చేయలేం. మనతో ఏదో ఒక శక్తి చేపిస్తాం. అది నేను బలంగా నమ్ముతాను. నా అనుభవంతో నేను అది బలంగా నమ్ముతాను. ఈ సినిమా కేవలం ఒక స్ట్రెస్ బస్టర్ మాత్రమే. దీంట్లో పొలిటికల్ సినిమా కాదు, కాంట్రవర్సీ సినిమా కాదు. ఇది ప్యూర్లీ మా ఇద్దరి కాంబినేషన్లో ఏవైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అది 100% రీచ్ చేస్తారు. పొలిటికల్ ఎన్టీఆర్ చిన్నగా అయ్యగారు, ఫస్ట్ లోనే చెప్పా మీకు కదా, ఎప్పుడైనా కోపం వస్తే- నేను ప్రొడ్యూసర్ నేనే కదా డబ్బంతా ఇంటికి వాళ్ళది. సార్ రోషన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్ ఇది? రోషన్ బాబు ఉన్నాడు కదా. ఏ విషయంలో వాడా ఆ. వాడే నాకు మొగుడు ఈ సినిమాలో. మై హస్బెండ్ మై సన్ ఈస్ మై హస్బెండ్. మై వైఫ్ ఈజ్ మై సెకండ్ హస్బెండ్. అది ఎలాగ కామన్ అండి. శివాజీ గారు లాస్ట్ టైం అంటే సాంప్రదాయం ఆ సాంగ్ టైటిల్ పెట్టారు. టైటిల్ అయితే దాని నుంచే తీసుకున్నాం 100%. మా ముగ్గురు అదే వాడికి ఎట్లాగైతే సెట్ అయితే మా ముగ్గురికి అది సెట్ అయితే ఇదే టైటిల్ పెట్టాం అంతే. అంటే సుద్దుపూసని ఎవరు నా కొడుకు సాంప్రదాయానికి అయ్యగారు సుప్పిని. మగవతి నుంచి ట్రాన్స్ఫర్మేషన్. చూడండి, అప్పుడైనా ఇప్పుడైనా నేను ఖచ్చితంగా జనం కోసం అయితే మాట్లాడుతానండి. అప్పుడు అదే టార్గెట్, ఇప్పుడు అదే టార్గెట్ తప్ప రాజకీయంగా నాకు ఏదో కావాలి అనే కనుక ఎయిమ్ కనుక నాకుండుంటే నేను చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాడిని. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా నేను ప్రజల గురించి మాట్లాడతాను తప్పితే నాకు రాజకీయాల్లో కానీ పదవులు కానీ వాటి కోసం అనేది శివాజీ ఎప్పుడు అలాగా సోషల్ మీడియాలో రాజకీయాల కోసమే కొద్దిగా ఫ్రంట్ లో ఉన్నారు అని చాలా వరకు దానికి ఫ్రంట్ లో ఉండేది. నేను ఎప్పుడో ఫ్రంట్ లో ఉన్నా, ఇప్పుడు ఫ్రంట్ లో ఉంటామేంటి? మైక్ తీసుకుంటే మైక్ భయపడుద్ది. దానికి అది కేవలం ప్రజలు నాకు ఇంత ఇచ్చారు, నేను ఏదో ఒకటి చెయ్యాలి. రాజధాని లేని రాష్ట్రం ఇలా వదిలేశారు. నాయకులు ఎవరు ఫస్ట్ నుంచి పట్టించుకోలేదు ప్రాంతాన్ని. రేపు పొద్దున నాకు